శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి కానుకగా మీ అందరికీ పనికి వచ్చే ఒక వీడియో చేస్తాను అని మాట ఇచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం ఈ వీడియో చేస్తున్నాను. ఇది నిజంగా అందరికీ పనికి వచ్చే వీడియోనే. అయితే ఈ విషయం మీకు సరిగ్గా చేరాలనే ప్రయత్నంలో వీడియో కొంచెం లెంగ్త్ ఎక్కువైంది. చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది ప్రతి కుటుంబానికి ఉపయోగపడే వీడియో ఇది అని. ఇంకా విషయంలోకి వస్తాను. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఇంటిలోనూ అనారోగ్యాల బాధితులే. అతి చిన్న కుటుంబం నుండి రోజు కోట్లు సంపాదించే కుటుంబాల వరకు ఈ అనారోగ్య బాధితులే. ఈ విషయంపై తీవ్రంగా పరిశోధించాను. పూర్తిగా ఫలితం వచ్చే అంశం దొరకలేదు. అయితే నాతో వాస్తు మార్పులు చేసుకున్న వారికి కొందరికి అనారోగ్యాలు నయమైనా అందరికీ అన్ని వ్యాధులకు పరిష్కారం లభించలేదు. దీనిపై మరింతగా పట్టుదలతో నేను పరిశోధనను ముందుకు తీసుకెళ్లాను. ఎట్టకేలకు 80% విజయం సాధించాను. నాపై నేను ప్రయోగించుకున్నాను. ఆ తర్వాత నన్ను పూర్తిగా నమ్మిన వారితో కొందరితో ఆచరింపచేశాను. ఫలితాలు అద్భుతం. వారి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ధైర్యంగా దీర్ఘ రోగాలపై ధనంజయ స్వామి పరిశోధనలను నన్ను ఇంతగా ఆదరిస్తున్న శుభవాస్తు ప్రేక్షకులకు తెలియచేయాలని దీపావళి కానుకగా మీ ముందుకు వచ్చాను. నేను చెప్పే విషయాలను ఒక పరిష్కారము కనుగొన్నాను. 80% రోగాలను నయం చేసుకోండి. ఇంతకు ఆ విషయం ఎక్కడ నుండి కనిపెట్టాను అంటే వాస్తుతో పాటు ఆ విషయం ఎలా జత చేశాను, ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్నీ సవివరంగా వివరిస్తాను. నేను చెప్పిన విధంగా పాటించిన వారితో త్వరలో ఒక్కొక్కరితో మాట్లాడించి వారి అనుభవాలు వినిపిస్తాను. ఇది కనిపెట్టడానికి నాకు వాస్తుశాస్త్రంలో ఉన్న 49 సంవత్సరాల అనుభవంతో పాటు ఆయుర్వేద శాస్త్రంలో ఉన్న కొద్ది పరిచయం, ఆధ్యాత్మిక మార్గంలో 52 సంవత్సరాలుగా ఉన్న అనుభవం చాలా వరకు ఉపయోగపడింది. ఇక్కడి నుండే అసలు సమాచారం మీకు లభిస్తుంది. శ్రద్ధగా వినండి. ముందుగా ఆయుర్వేద శాస్త్రంలోని ఒక శ్లోకం వివరించి తర్వాత సవివరంగా తెలియజేస్తాను. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే తచ్చాంతి రౌషధైర్దానై జప హోమ క్రియాదిభిః. అనగా పూర్వజన్మలో చేసిన పాపం వ్యాధి రూపంలో మనకు బాధ పెడుతుందట. ఈ విషయం మహాత్ములు పై శ్లోకంలో వివరించారు. అది తగ్గడానికి మందులు, దానాలు, జపహోమాలు వంటివి అవసరం అని మన పూర్వీకులు పై శ్లోకం ద్వారా తెలియజేశారు. మందులు అనగా వైద్యంతో, దానాలు అనగా మనం ఏదైనా దానం చేయడంలో, జపహోమాలు అనగా జపము హోమము చేయాలని సూచించారు. కాబట్టి మన పూర్వజన్మ పాపాల వల్లే రోగాలు వస్తాయని, ఇందులో మొదటగా భగవంతుని కృప మనకి ఉంటే, భగవంతుడు మన ఇంటిలో ఉండాలంటే, ఆయన ఆశీర్వాదం లభించాలంటే మన ఇంటి వాస్తు మొదట సరిచేసుకోవాలి. వాస్తు వారి కర్మఫలం అనగా కర్మ అంటే పని, ఫలం అంటే ఫలితం. కాబట్టి కర్మ వల్లనే ఫలితం అనగా మనం చేసే కర్మలు అనగా పనులు. మనం చేసే పనుల వల్ల పాపం కానీ పుణ్యం కానీ వచ్చే అవకాశం ఉందట. ఈ విషయం పై శ్లోకం ద్వారా మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి మన కర్మ వల్ల మనకు ఒక గృహం ఏర్పడుతుంది. అటువంటి గృహాన్ని ఒక మంచి వాస్తు పండితుని ద్వారా వాస్తు దోషాలు సరిచేసుకుంటే, ఆ భగవంతుని కృప తోడైతే కొద్దిగానైనా మన కర్మలో మార్పులు జరగడానికి, అనారోగ్యాలు బాగుపడడానికి అవకాశం ఉంది. మొట్టమొదట గృహాన్ని వాస్తు ప్రకారం సరిచేసుకోవాలి. అలా వాస్తు చేసుకున్న తర్వాత నాకు ఫోన్ చేయాలి, లేక స్వయంగా వచ్చి కలవాలి. ఇది మొట్టమొదటి స్టెప్. మీకు రెండో స్టెప్ అనగా రెండో భాగంగా ఔషధం అనగా మందులు వాడాలి. ఏ మందులు వాడాలి? మందులు బదులుగా నేను ఒక పదార్థాన్ని సూచిస్తాను. నేను చెప్పినట్లు ఆ పదార్థాన్ని వాడుకోవాలి. మూడో భాగంగా దానాలు అనగా మీ ఆర్థిక స్తోమతను బట్టి, అర్హతను బట్టి మీకున్న దానిలో
కొద్దిగానైనా దానం చేస్తూ ఉండాలి. అయితే ఆ దానాలలో కూడా త్వరగా ఫలితం ఇచ్చే దానం ఏదనగా అన్ని దానముల కన్నా అన్నదానము గొప్ప, కన్నవారి కన్న ఘనులు లేరు, ఎన్న గురుని కన్నా ఎక్కువ లేదయా, విశ్వదాభిరామ వినురవేమా అని పెద్దలు చెప్పారు. మనం తినే అన్నంలో పిడికెడు ఇతరులకు పంచిపెట్టినా దానివల్ల అన్నదాన ఫలితం తప్పకుండా వస్తుంది. ఒక ఇంట్లో 5 మంది ఉంటే 5 పిడికిళ్ళ అన్నం మరో మనిషికి కడుపు నిండా భోజనమై ఆయన అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదిస్తాడు. జన సేవే జనార్దనుని సేవ, అందువల్ల తప్పక దానివల్ల ఫలితం ఉంటుంది. అలా కాక మీరు అన్నదానమే చేయాలనుకుంటే భూమానంద ఆశ్రమం వంటి ఆశ్రమంలో అన్నదానాలు చేసే ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి. చాలా గుడుల వద్ద అన్నదానాలు జరుగుతున్నాయి, చాలా హాస్పిటల్స్ వద్ద అన్నదానాలు జరుగుతున్నాయి. ఏ దాంట్లోనో ఒక దాంట్లో మీకు ఆర్థిక స్తోమత ఉంటే వారికి ఇచ్చైనా అన్నదానం చేయించవచ్చు. ఏ రకంగా అన్నదానం చేసినా కూడా ఫలితం బేషుగ్గా వస్తుంది. ఇక 4వ భాగంగా జపం అనగా ఒక మంత్రాన్ని జపిస్తూ ఉండడం. అది గురుమంత్రమా, దైవ మంత్రమా, ఏది మీకు ఇష్టమైన దేవుని మంత్రమా, ఏదో ఒకటి జపించాలి. ఇక హోమాలు అంటే యజ్ఞం చేయడం బహు కష్టమని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. కానీ మీకు నా ఆధ్యాత్మిక అనుభవం ద్వారా ఒక చిన్న రహస్యాన్ని తెలియజేస్తాను. మీకు ఒక్క పైసా ఖర్చు చేయకుండా చేసే యజ్ఞం ఒకటి ఉంది, దానిని మీకు తెలియజేస్తాను. దానితో పాటు ఒక్క పైసా ఖర్చు లేకుండా చేసే జపము ఒకటి ఉంది, దానిని మీకు తెలియజేస్తాను. విడివిడిగా చూస్తే జపం హోమం అనేవి రెండు విధాలుగా కనపడతాయి. అయితే ఇవి రెండు ఒకదానిలో ఒకటి ఇమిడి ఉంటాయి, అందువల్లనే జప హోమాలు అన్నారు. ఈ విధానం మీకు ఒక్క పైసా తీసుకోకుండా ఫ్రీగా తెలియజేస్తాను. ఇక శ్లోకంలో చెప్పిన 3 విధానాలు అనుసరించినట్లు అయ్యింది కదా. దీనితో పాటు వసతే ఇతి వాస్తు వల్ల కలుగు వసుధ నైశ్వర్యముల్, వాస్తు వలన వచ్చు వసుధ ఘనత, వాస్తు లేని ఇల్లు వల్లకాడేనురా, వాస్తు ధనుంజయుని మాట పొల్లుపోదు అని ఒక శ్లోకాన్ని నేను 40 ఏళ్ల క్రితమే నేను తయారు చేశాను. కాబట్టి తప్పక ఆ శ్లోకంలో వివరించినట్లు మరియు వాస్తులో వివరించినట్లు పాటిస్తే వ్యాధులన్నీ తగ్గుముఖం పడతాయి. కాబట్టి ఓ ప్రజలారా, మీకున్న ఎలాంటి రోగాలనైనా 100కు 100% బాగు అయి తీరుతాయి. ఇందుకు నేను గ్యారెంటీ. ఒకవేళ నేను చెప్పినట్లు పాటించిన వ్యాధులు తగ్గకపోతే మీరు ఇచ్చిన ఫీజుకు రెట్టింపు డబ్బు మీకు తిరిగి ఇవ్వడానికి నేను సిద్ధం. ఇది నా వాస్తు శాస్త్రం మరియు ఆధ్యాత్మిక సాధన ఫలితం మరియు నా ఆయుర్వేద శాస్త్రం యొక్క అనుభవ ఫలితం. దీనికి తిరుగులేదని తెలియచేస్తున్నాను. అయితే దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. పుట్టుకతో వచ్చిన వ్యాధులు ఎట్టి పరిస్థితుల్లోనూ మేలు కావు అని పెద్దలు చెప్పడం మనం వింటాము కదా. కాబట్టి పుట్టుకతో వచ్చిన వ్యాధులు వాస్తు చేసుకున్నా ఇవన్నీ చేసినా ఫలితం ఉండదని నేను గ్రహించాను. ఇలాంటి పుట్టుకతో వచ్చిన వ్యాధులు అవి కూడా నయమవుతాయా లేదా అన్నది మీ ఇల్లు చూడడం ద్వారా నేను గ్రహించి ఆ రోగం మానుతుందా లేదా అని మీకు తెలియజేస్తాను. అంతేకాదు మరికొన్ని ఇళ్ళు ఉన్నాయి, మనం వాస్తు చెప్పడానికి అనువుగా ఉండవు, వాస్తు పాటించడానికి అనువుగా ఉండవు. అలాంటి ఇంటికి వాస్తు సవరణలు చెప్పడానికి సాధ్యం కాదు, ఆచరించడానికి సాధ్యం కాదు. ఇలాంటి ఇళ్లలోనూ మనకు ఫలితం పూర్తిగా రాదు. ఇలాంటి ఇళ్లను కూడా ఇల్లు చూసిన వెంటనే వారికున్న వ్యాధులు మానుతాయా లేదా అని తెలియజేస్తాను. వాస్తు మార్పులు చేయడానికి అవకాశం ఉన్న ఇళ్ళ వారికి మాత్రమే
దాదాపు 70% నుంచి 80% వరకు రోగాల శాతం తగ్గుతుంది. తప్పకుండా రోగాలు తగ్గి తీరతాయి. ఈ పుట్టుకతో వచ్చిన వ్యాధులకు, వాస్తు సరిచేసుకోలేని ఇండ్లకు ఫలితం రావడం కష్టం. మరి ఇక్కడ ఒక సందేహం వస్తుంది. వాస్తు సరిచేసుకున్న తర్వాత, మీరు చెప్పిన ఈ 3 విధానాలు పాటించిన తర్వాత ఎన్ని రోజుల్లో ఫలితం వస్తుంది? ఇది అందరినీ వేధించే $1 మిలియన్ ప్రశ్న. అయితే ఇక్కడో విషయం చెప్తాను. ఒక మందు ఒకరికి నెలకు పనిచేస్తుంది, కొందరికి 2 నెలలు పనిచేస్తుంది, కొందరికి 3 నెలలు, కొందరికి 3 ఏళ్ళు. ఇలా వాస్తు మార్పులు చేసుకున్న తర్వాత కూడా, నేను చెప్పిన విధానం పాటించిన తర్వాత కూడా కొందరికి వారంలో ఫలితం రావచ్చు, కొందరికి నెలల్లో ఫలితం రావచ్చు, కొందరికి 6 నెలలలో ఫలితం రావచ్చు, మరికొందరికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా కావచ్చు. కానీ వాస్తు మార్పులు చేసుకునేదానికి అవకాశం ఉన్న ఇండ్లలోని వారు నేను చెప్పిన పదార్థంతో పాటు దానం, జపం, హోమం ఈ 3 పాటిస్తే తప్పకుండా తగ్గి తీరతావి. వాస్తు చేసుకొనడానికి అవకాశం ఉన్న ఇండ్లకు మాత్రమే ఫలితం వస్తుంది. ఇది నా గ్యారంటీ. వాస్తు చేసుకోలేని ఇండ్లకు, పుట్టుకతో సంక్రమించిన వ్యాధులకు ఎట్టి పరిస్థితుల్లోనూ మేలు అవుతుందని నేను గ్యారంటీ ఇవ్వను. అయితే నిదానంగా మీరు ఆలోచించండి, గమనించండి. నాతో వాస్తు చూపించుకోవాలా వద్దా అన్నది మంచి ఆలోచనతో నిర్ణయం తీసుకోండి. దాని తర్వాత నేను చెప్పే పదార్థం వాడడంలోనూ మరియు దానాలు, జపాలు పాటించడంలోనూ సంసిద్ధంగా ఉన్నామా లేదా అనేది కూడా మీకు మీరే నిర్ణయించుకోవాలి. అలా నిర్ణయం తీసుకొని నన్ను పిలిపించి వాస్తు శాస్త్రంతో పాటు ఆయుర్వేద శాస్త్రంలో మహర్షులు చెప్పిన విషయాలను పాటిస్తే తప్పకుండా 100కు 100% మేలవుతాయి. అంటే గమనించాలి, పుట్టుకతో వచ్చిన వ్యాధులు కానీ, దైవవశాత్తు వచ్చిన సంఘటనలు కానీ మానవ మాత్రులు మేలు చేయలేరు. అంటే అకస్మాత్తుగా యాక్సిడెంట్ అవుతుంది, అకస్మాత్తుగా హార్ట్ అటాక్ అవుతుంది. ఇలాంటి వాటికి వాస్తుశాస్త్రం కానీ మరే సిద్ధాంతం కానీ పనిచేయదు. అది కొన్ని భగవంతుని లీలలు అలాగే ఉంటాయి. ఇది నేను నా వాస్తు శాస్త్ర పరిజ్ఞానంతో నాపై నేనే చేసుకున్న ఛాలెంజ్. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పుచున్నది కాదు, ఎవరిని కించపరచడానికి కాదు. ఈ విషయం కూడా అందరూ గ్రహించాలి. విశ్వ మానవ శ్రేయస్సే నా లక్ష్యం. వాస్తు పాటించడం ద్వారానే అది సాధ్యమని నమ్మినందువలనే విశ్వ ప్రజలందరూ ఆరోగ్యం బాగా ఉండాలని చేస్తున్న అతి చిన్న ప్రయత్నమే ఇది. అందరూ ఈ విషయంలో అందరూ సహకరించి మద్దతు పలకాలని, ఎంతోమంది అనారోగ్యాలతో పునారిల్లుతున్న ప్రతి ఒక్కరూ వాస్తు సరిచేసుకోవడం ద్వారాను, నేను చెప్పే తక్కిన పద్ధతి అవలంబించడం ద్వారాను, ఇది నేను చెప్పింది కాదు, ఆనాటి మహర్షులు చెప్పింది, వ్యాధులు లేని సమాజాన్ని తయారు చేయాలని గొప్ప సంకల్పంతో కృషి చేస్తున్న నన్ను అందరూ ఆదరించాలని, ఏ డాక్టర్లకు కానీ, ఏ మందులకు కానీ, ఏ అలోపతి, ఏ ఆయుర్వేదిక్, ఏ యునాని, ఏ హోమియోపతి ఇలాంటి శాస్త్రాలకు నేను వ్యతిరేకం కాదని, నాకు జ్వరం వచ్చినా కూడా మొట్టమొదట ఇంగ్లీష్ డాక్టర్నే సంప్రదిస్తానని, మీకు ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా మీకు అందుబాటులో ఉన్న వారి సూచనలను అనుసరిస్తూనే వాస్తును సరిచేసుకోండి. మహాత్ములు చెప్పిన ఈ సందేశాన్ని ఆచరించండి. అలా ఆచరించడం ద్వారా కొద్ది కాలంలోనే మందులు మింగకుండా వ్యాధులు నయం చేసుకునే శక్తి మీ అంతట మీరే మీకే కల్పించుకుంటారు. ఈ వీడియోను ప్రతి ఒక్కరూ చూసి మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయాలని మంచి మంచి కామెంట్లు పెట్టి
ఈ వీడియోను మరింత ముందుకు తీసుకెళ్లాలని, ప్రతి ఒక్కరూ లైక్ చేయాలని కోరుతూ, అందరూ సహకరించి మద్దతు పలకాలని ఆకాంక్షిస్తూ, అందరికీ మరొక్కమారు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ, నేను మాట ఇచ్చిన ప్రకారం చిన్నవారు మొదలుకొని గొప్ప గొప్ప కోట్లు సంపాదించినటువంటి వారి వరకు ప్రపంచంలోని అందరికీ పనికి వచ్చే వీడియో చేస్తానని మాట ఇచ్చాను. అలాంటి వీడియో నేను చేశాను. నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. ఇది నేను నా సొంత అనుభవంతో నాపై నేనే చేసుకొని నా అనారోగ్యాన్ని చాలా వరకు తగ్గించుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా తగ్గించుకుంటారు అని గాఢంగా విశ్వసిస్తూ నా శుభవాస్తు ఛానల్ని ఎందరో ఆదరించారు. నేను చేసే వీడియోలను ఎందరో లైక్ చేశారు, కామెంట్లు పెడుతున్నారు. మరి వారందరి రుణం ఎలా తీర్చుకోవాలి అన్న సంకల్పంతో ఇది అందరికీ పనికి వచ్చే వీడియో దీపావళి కానుకగా చేయాలని నిశ్చయించి ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి మీ అందరి మద్దతు నాకు ఉండాలని సవినయంగా ప్రార్థిస్తూ మరోమారు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనుంజయ స్వామి, భూమానందాశ్రమము, మడకశిర. హరి ఓం తత్సత్.